హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ షీర్ కుర్మాని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. చాలా సింపుల్ అండ్ చాలా ఈజీ. కాచి పెట్టుకున్న పాలను తీసుకొని అండ్ సన్న సేమియా మీకు జనరల్ స్టోర్లో అవైలబుల్గా ఉంటుంది. అండ్ కిస్మిస్ అండ్ తగినంత షుగర్ నేను ఒక కప్ తీసుకుంటున్నాను. అండ్ ఇందులో ముందు రోజు నానబెట్టుకున్నవి కాజు, బాదం, ఖజూర్ నానబెట్టుకొని దాని తర్వాత మార్నింగ్ మీరు ఎప్పుడైతే చేసుకోవాలనుకుంటున్నారో అప్పుడు తీసేసి వాటర్ నుంచి ఇలా కట్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని అందులో నెయ్యిని యాడ్ చేసుకోవాలి. నెయ్యిలో ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని యాడ్ చేసుకోవాలి. ఇవి కొంచెం బ్రౌనిష్ కలర్ వచ్చాక అప్పుడు కిస్మిస్ యాడ్ చేయాలి. ఎందుకంటే కిస్మిస్ అనేవి తొందరగా వేగుతాయి కాబట్టి మనం ఫస్ట్ ఇవన్నీ యాడ్ చేసుకున్న తర్వాతనే కిస్మిస్ యాడ్ చేసుకోవాలి గైస్. చూసారు కదా, ఇలా బ్రౌనిష్ కలర్ వచ్చాక ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకోండి. షీర్ కుర్మా చాలా ఈజీ అండ్ చాలా సింపుల్. మీరు ఇంట్లోనే రుచికరంగా ట్రై చేసుకోవచ్చు. ఇందులోనే సన్న సేమియాని యాడ్ చేసేసుకొని ఇది కూడా బ్రౌనిష్ కలర్ వచ్చేంత వరకు ఇలా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. చూసారు కదా గైస్, కొంచెం కొంచెం కలర్ అనేది చేంజ్ అవుతుంది. ఇలా బ్రౌనిష్ కలర్ వచ్చాక ఇందులోనే కొన్ని పాలని యాడ్ చేస్తూ కలుపుకోవాలి. ఇది చాలా ఈజీ గైస్. ముందుగానే పాలు కాచి పెట్టుకుంటే ఈ స్వీట్ చేసుకోవడానికి మీకు చాలా ఈజీగా అయిపోతుంది. అండ్ ఎవరైనా రిలేటివ్స్ వచ్చినప్పుడు కానీ, అండ్ ఇప్పుడు రంజాన్ స్పెషల్ కాబట్టి మీరు ఎవరైనా రిలేటివ్స్ వచ్చినా కూడా చేసుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది. అండ్ మీరు కూడా ట్రై చేసుకోవచ్చు, మీకు చాలా ఈజీ. అండ్ ఇందులోనే ఒక కప్ షుగర్ని యాడ్ చేసుకొని ఇలాచీని ఒక 2-3 ఇలాచీని యాడ్ చేసుకుంటే సరిపోతుంది. అండ్ ఇందులోనే ఒక 2 టేబుల్ స్పూన్ మిల్క్ మేడ్ని యాడ్ చేసుకోవాలి గైస్. మిల్క్ మేడ్ లేకపోతే మీరు స్కిప్ చేసుకోండి, లేదు అంటే మిల్క్ మేడ్ని కూడా యాడ్ చేసుకోండి. సో దట్ మీకు టేస్ట్ అనేది బాగుంటుంది. ఇలా పాలు మరిగేంత వరకు ఇలా మీడియం ఫ్లేమ్లో స్టవ్ పెట్టుకొని కలుపుతూ ఉండాలి గైస్, కింద అడుగంటకుండా. చూసారు కదా గైస్, ఇలా పాలు అనేది బాగా మరిగిన తర్వాతనే ఆల్రెడీ ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని యాడ్ చేసుకోవాలి. కొన్ని యాడ్ చేస్తూ కింద అడుగంటకుండా కలుపుకోవాలి. ఇలా ఒక 5 minutes పాటు కలిపేసేసుకొని కొంచెం దగ్గర అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుంటే మీ షీర్ కుర్మా రెడీ. మీరు కూడా డెఫినెట్గా ట్రై చేయండి. ప్లీజ్ డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బై గైస్.